రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై కనిపిస్తున్నా ఉక్కపోత ఏమాత్రం తగ్గడం లేదు. ఉదయం 7 గంటల నుంచి వేడుగాలి వీస్తోంది. మధ్యాహ్నానికి ఎండలు మండిపోతున్న పరిస్థితుంది. దీంతో బయటికి వెళ్లే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది ఐఎండీ. రానున్న రోజుల్లో రాష్ట్రంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ఉక్కపోత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు రాష్ట్రంలో ఉత్తర ప్రాంత జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి విదర్భ, మరాఠ్వాడా మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కేంద్రీకృతమై ఉందన్నారు. దీని ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడొచ్చని వెల్లడించింది వాతావరణ శాఖ. తెలంగాణ రాష్ట్రంలో గత 3 రోజులుగా అక్కడక్కడ వర్షాలు కురిశాయి. విపరీతంగా పెరిగిన వేసవి ఉష్ణోగ్రతల నుంచి కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఆకాశం మేఘావృతమై చిన్నపాటి జల్లులు కురిశాయి. అయితే ఆ వర్షాలకు ఈ వారంలో బ్రేక్ పడనుందని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ తెలిపింది. రానున్న రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కి చేరుతాయని ప్రకటించింది. దీంతో నిన్న మొన్నటి వరకు వానలతో వచ్చిన ఉపశమనానికి ఇక గుడ్ బై చెప్పాల్సిందే అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో నిన్నటి నుంచి ఉష్ణోగ్రతలు పెరగటం ప్రారంభమయ్యాయి. దీంతో మళ్లీ ఎప్పటిలాగానే వేసవి తీవ్రత పెరుగుతుందని అంచనా వేసింది వాతావరణ శాఖ. గత వారం రోజులుగా వాతావరణం చల్లబడింది. వచ్చే వారం రోజుల్లో మళ్లీ గరిష్ట ఉష్ణోగ్రతలు పుంజుకుంటాయని ప్రకటించింది. మరోవైపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో ఈ రోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అకాలంగా అక్కడక్కడ వచ్చిన వానలకు వాతావరణం కూలైనా రానున్న రోజుల్లో ఎండలు మండుతాయని చెప్తోంది ఐఎండీ. దీంతో ప్రజలు బయటికి వచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది.